ఇవంతా ఫోటోలా ఇదే వస్తా ఉంటాము ఇప్పుడు తెల్లారి గుడి పెట్టింది టైంలో ఇప్పుడు ఒక గంట అరగంట ముందు నేను బెంగళూరు మాకున్నటువంటి ఈరోజు ఉదయాన 5 గంటలకి ఛార్జర్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొత్తము కాలిపోయింది. బెడ్రూమ్లో ఉండేటువంటి ఐటెంలు ಮತ್ತು మళ్ళీ ఇక్కడ హాల్లో ఉండే ఐటెంలు కానీ మాకు విలువైన వస్తువులు అనేటువంటి మేము ఇంటి రెనోవేషన్ కోసం చేసుకునేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్స్ ఇవంతా మొత్తం కాలిపోయింది. అదేవిధంగా మేము కొనుక్కునే విధంగా బెడ్ దగ్గర అమౌంట్ చీటీ ఎత్తిన అమౌంట్ 90,000 అమౌంట్ ఉన్నింది. సో ఆ అమౌంట్ అనేది ఫుల్ దాన్ని ఏం చూద్దామని కూడా లేదు. టోటల్గా మాకు ఒక దరిదాపు 2.5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టము, మధ్య లిక్విడేట్ క్యాష్ మొత్తం కలిపి 2.5 లక్షల వరకు మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము పై అధికారులకి, విఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిబంధిస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి నష్టాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలనేసి మాకు ఉన్నటువంటి నిత్యావసరాలు ఉన్నటువంటి కూడా కాలిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం.